శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. సద్గురు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం హుబ్లీ సిద్ధారూఢ స్వామి గారి యొక్క చరిత్రలోని అంశాలని వివరించుకుంటూ వస్తున్నాం. గత 3 మాసాల అనంతరం ఇప్పుడు సిద్ధారూఢ స్వామి చరిత్ర వివరించుకునే అవకాశం మనకు కలిగింది. ఈ సిద్ధారూఢ స్వామి హుబ్లీలో తన దివ్య మహిమల ద్వారా, దివ్య లీలల ద్వారా అనేక మంది ఆర్తులను, అర్థార్థులను, ముముక్షువులను అందరికీ మార్గదర్శకంగా, ఆదర్శంగా ఈ సమాజంలో వారిని ఆ విధంగా అంటే ముముక్షులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఆర్తులకి రక్షిస్తూ, అర్ధార్థులకి ప్రసాదిస్తూ, వారికి కావలసిన అది కోరికలనండి, లేక ఇంకే మరేమైనా అనండి, అవి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ప్రతి ఒక్కరిని ఉన్నతమైన మార్గాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన తీవ్ర ప్రయత్నం వస్తూనే ఉన్నారు. అలా వారి యొక్క కీర్తి హుబ్లీ పట్టణంలో కాకుండా చుట్టుపక్కల చాలా దూరం వరకు వ్యాపించింది. గత 3 మాసాలకు మునుపు సిద్ధారూఢ స్వామి యొక్క నిరపేక్ష సేవాభావాన్ని, ఎల్లప్పుడూ తోటి మానవ శ్రేయస్సు గురించి ఆయనకు చింతన చేసే విధానాన్ని, సమబుద్ధి, సమచిత్తం, ఐక్యభావంతో జనుల హృదయాలను ఆకర్షించి సర్వమతస్థులను కూడా సిద్ధులలో తమ ఆరాధ్య దైవాన్ని దర్శించారని గత వారం మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రారబ్ధానుసారం వచ్చే సుఖదుఖాలను శరీరానికి అప్పజెప్పి తాను నిజమైన ఆనందాన్ని పొందేవాడు నిజమైన సాధువు అని ఆయన నిరూపించారు. నిజమైన సాధువు ఎలా ఉండాలో అనేక మంది మహాత్ములు తమ ఆచరణ ద్వారా మనందరికీ తెలియజేస్తూనే ఉన్నారు. ఇక్కడ సాధువు అంటే కాషాయామాలు ధరించి, రుద్రాక్షమాలు ధరించి, జపమాల ధరించి, నుదుట విభూది కుంకుమలు పెట్టుకున్నవారు కాదు. ఆ సాధువు యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే స్థితప్రజ్ఞత్వం కలిగి ఉంటారు, సుఖదుఖాలకు అతీతంగా ఉంటారు. అలా ఉంటూ కూడా నిత్య ఆనంద అనుభూతితో వారు జీవిస్తూ ఉంటారు. ఇదే సాధువు యొక్క లక్షణము అని మనకు గుర్తించాలి. ఇక్కడ ఒక సాధువుకేనా అంటే సాధకుడికి కూడా ఇది వర్తిస్తుంది. భక్తునికి కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలని మనం గమనించాలి. ఊరికే చదవడము కాదు, ఆ చదివిన దానిలో ఉన్న విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఏమి చదవడం? భక్తుడు అంటే ఎవరు, సాధువు అంటే ఎలా ఉంటాడు, గురువు అంటే ఎలా ఉంటారు, ఇలా ఉంటారు కాబోలు అని మనకు అతీతంగా మనం ఊహించుకుంటాం. మనకు అతీతంగా ఏముంది, అటువంటి లక్షణాలు మనలో కూడా నింపబడి ఉంటుంది. దానిని వాళ్ళు మేల్కొల్పుతున్నారు, మేల్కొల్పి సమాజానికి అందిస్తున్నారు. అలా అందించడం వల్ల సమాజ శ్రేయస్సు కోసం వారు ఎంతో తపన పడుతుంటారు.
దాన్ని మనం గుర్తించి ఆ భావాన్ని స్థిరత్వం చేసుకొని ఇది సమాజహితమే సర్వజీవ మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆ హితం కోసంగా యథాశక్తి ఎవరికి వారు ప్రయత్నం చేయవలే. అది మానవ జన్మకి సార్థకం అవుతుంది అని చెప్పడం వారి యొక్క ఉద్దేశం. ఇలా ఎవరైతే సమాజ హితం కోసం ప్రయత్నం చేస్తుంటారో, సమాజ హితం కోసం ఎవరైతే పాటుపడుతుంటారో వారి కీర్తి పరిసరాలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తూ ఉన్నప్పుడు కొందరిలో అసూయ ద్వేషాలు రగులుకోవడం జరుగుతుంది. ఈ అసూయ అనేది ఇతరులు దహించడమే కాదు, ఎవరికైతే అసూయ ఉంటుందో వారిని దహింపజేస్తుంది. అన్నిటికంటే ప్రమాదం అసూయే. అది మనిషిని నిలువెల్లా దహనం చేస్తుంది. చితి మనిషి శరీరాన్ని కాల్చివేస్తే ఈ అసూయ అనేది మనిషి జీవించినప్పుడే వాడిని నిలువెల్లా కాల్చివేస్తుంది. ఇది మనకి మహాభారతంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగానే సిద్ధుల్ని తుదముట్టించాలని, అలా తుదముట్టించే తప్ప ఆ పట్టణంలో ఉన్న కొందరు జంగములు ఇక్కడ జంగములు అభిప్రాయపడుతుంటారు. మేము జంగములమి అంటే జంగములం అంటే మన ప్రాంతంలో సాధువులు సన్యాసులు అంటారు, ఆ ప్రాంతంలో జంగములు అంటారు. జంగములు అంటే శైవ సంప్రదాయం చెందిన వారిని జంగములు అంటారు. వారు మెడలో శివలింగాన్ని ధరించి ఉంటారు. అంటే ఇప్పుడు నిజమైన సాధువు లక్షణాలు వాళ్ళలో ఉండదు. వాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ భాషాజాలంతో వారిని ఆకర్షిస్తూ ధనసేకరణ చేస్తూ ఆ జంగములు అనే మాటున వారు సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు. అంటే మనకిక్కడ కపట సాధువులు ఎలా అయితే వ్యవహరిస్తుంటారో అలా వ్యవహరించినప్పుడు వారికి ఇటువంటి వారి పట్ల ఏది ఎక్కువగా కీర్తి ప్రజలను ఆకర్షించే ఇటువంటి నిజమైన సాధువుల పట్ల మహాత్ముల పట్ల ఈర్ష్యాభావం కలుగుతుంది. కలిగినప్పుడు వారిని తుదముట్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే అక్కడ జంగములు ఈ సిద్ధారుణ్ణి అంతమొందించాలని ఒకరోజు అమావాస్య అర్ధరాత్రి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కపట భయభక్తులతో అన్న పదం వాడాడు ఇక్కడ. నమస్కరించి, స్వామి దయించి మా మఠానికి వచ్చి పాద పూజా ప్రసాదాలు స్వీకరించాలి అని ప్రార్థించారు. సిద్ధులు ప్రసన్నవదనంతో లేచి నిలబడి, ఆ పదం చూడండి, అర్ధరాత్రి వాళ్ళు వచ్చి పిలిచారు. ప్రసన్నవదనంతో అంటే నిత్య ఆనంద స్వరూపుడన్న భావంతో, నిత్య ఆనంద స్వరూపుడే ఉన్నట్టు వాళ్ళతో బయలుదేరారు. బయలుదేరి అక్కడ ఎవరొకడు శిష్యుడు మేలుకొని ఉంటే, నేను ఈ విధంగా వీళ్ళతో పాటు వెళ్తున్నాను, వాళ్ళ మఠానికి వెళ్తున్నాను, ఆ మఠం పేరు కౌదీ మఠం అని చెప్పి బయలుదేరాడు. ఇది అర్ధరాత్రి. ఆ మఠాన్ని సమీపిస్తుండగా అక్కడ వెళ్ళే కొన్ని చీకటిగా ఉంది. మఠంలో దీపం కూడా లేదు. ఏమయ్యా దీపం కూడా లేదే, ఇది ఏం ఉత్సవం ఇక్కడ జరుగుతుంది, ఏమిటి మోసం అని వాళ్ళు అడిగేటప్పటికి వాళ్ళు నవ్వుతున్నారు. ఏమయ్యా నువ్వు పెద్ద సాధువు అన్నారు, సిద్ధుడు అన్నారు, నువ్వు త్రికాలుడు అన్నారు, సర్వవ్యాపకుడు అని అంటున్నారు, ఆ మాత్రం నువ్వు ముందుగా తెలియలేదా, మేమేది పిలిచామనుకో, మరి త్రికాలజ్ఞుడైతే అంటే అన్ని కాలాలు తెలిసిన వాడివైతే మరి మాలోని భావాలను తెలుసుకోలేవా? నీకు పూజ ప్రసాదమా? నీ అంగాలను దేవునికి నైవేద్యం చేసి ఆయనకు సమర్పించి పెద్ద ఉత్సవం చేయాలని తీసుకొచ్చాము. చూడు ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారు. నీ అంగాలని అంటే ప్రతి అవయవాలని
నరికి నేను దేవుని ప్రసాదించాలని మిమ్మల్ని తీసుకొచ్చామన్నారు. చూడండి, ఆ మాట అన్నప్పుడు ఎటువంటి చలనం రావాలి? మనుషులు చిన్న ముఖంలో ఒక్క మార్పు కూడా లేకుండా ప్రశాంతంగా అలాగా నరకమయమైన ఈ దేహాన్ని మీరు నరికి దేవునికి అర్పిస్తే నేను ధన్యుడిని. నరకమయమైన ఈ నా దేహాన్ని మీరు నరికి దేవునికి అర్పిస్తే నేను ధన్యుడిని. అంటే ఏంటి? నన్ను మీరు దేహాన్ని విముక్తి చేస్తున్నారు. అంతకన్నా మహాప్రసాదం ఇంకేం కావాలి? ఎందుకంటే ఈ దేహం నరకమయమైనది. నరకమయం అంటే బాధపడేది, చలికి వేడికి. మామూలుగా లౌకికంగా చూస్తే మనకి అదే వస్తుంది, ఈ శరీరానికే అన్నీ కూడా. కానీ ఆత్మకి ఏది అంటదు అని చెప్పి శివధ్యానంలో అలాగే నిలబడిపోయాడు. ఇదే సంఘటన జగద్గురు ఆది శంకరాచార్యులు జీవితంలో జరిగిందండి. అతను బండి తీసుకొని అతను కూడా ఈ విధంగా వాళ్ళ యొక్క కాళికాదేవు, దుర్గాదేవు బలి ఇవ్వాలని తీసుకెళ్తారు. అక్కడ కూడా ఆది శంకరాచార్యులు అలాగే నెచ్చిలో ధ్యాన స్థితిలో ఉంటారు. అప్పుడు వారి శిష్యుడు పద్మపాదుడు అనుకుంటాను. అతను తెలిసి అక్కడికి వచ్చి నరసింహావతారం మారగా వచ్చేసి ఆ రాజ్యం సంబంధించి జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నారు. సరే, వీటిని పూజ చేయాలి కాబట్టి మళ్ళా వీళ్ళందరూ తలుపు గడియేసి బయటకు పోయి మద్యపానం సేవించి గబగబా అక్కడ మఠం దగ్గరకు వస్తున్నారు. వస్తుంటే మఠానికి వీళ్ళు వెళ్ళే దారిలోనే సిద్ధుడు కనబడ్డాడు. ఏంటి వీడి, మనం లోపల గడియ పెట్టి వచ్చాం కదా, ఎట్లా బయటకు వచ్చాడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కాదు, బెత్తరపోతున్నారు. ఈ సన్నివేశం మనం దర్శించాలండి. అలా బెత్తరపోతున్నారు. ఏంటి అనేసి ముందుగా చెప్పాడు, నరకప్రాయమైన దేహం, దేహాన్ని బంధించగలవేమో కానీ ఆత్మను బంధించలేవు. దేహం లోపల ఉంటుంది, ఆత్మ బహిరంగనే అన్ని ప్రదేశాల్లో అంతటా వ్యాపించి ఉంటుంది. ఆ ఆత్మే వీళ్ళకి ఆ దేహంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అక్కడ వెళ్ళిన వాడు 9 10 మందో ఒక్కొక్కరు ఎదుట సిద్ధుడు కనబడుతున్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఆ 10 మందిలోనే ఒకరికొకరికి సిద్ధుడు కనిపిస్తున్నారు. మరి సిద్ధుడు మన ముందే ఉన్నాడని చెప్పేసి కొట్టడం ప్రారంభించారు. అంటే ఏంటి, వారికి వారే కొట్టుకుంటున్నారు. వాళ్ళు నన్నెందుకు కూర్చున్నారా అని ఒకరు అడిగితే వాళ్ళ ముందే మద్యపానం నిషాలో ఉన్నారు. వీళ్ళరుపులు వాళ్ళకేం వినిపిస్తుంది? వాళ్ళు వినిపించిన ఎదురుగా సిద్ధాలను కూర్చున్నామనే భావంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు అలా కొట్టుకుంటూనే ఉన్నారు. అందరూ అలా కొట్టుకుని ఒళ్ళంతా హోనం చేసుకున్నారు. ఒకడు పారిపోతుంటే పాము వచ్చి వాడి కాలుకు చుట్టుకుని వెంటనే పాము శివుని కంఠాభరణం. ఎవరిని దండించాలని వచ్చారు? శివుని దండించాలని వచ్చాడు. శివుడు దాన్ని చూస్తే ఆయన కంఠాభరణం ఉన్న పాము ఊరుకుంటుందా? వాడిని కాస్త కరిచింది. చచ్చాంద్ర దేవుడు అన్నాడు. ఆ కరిచేపటికి విషయంతో వాడు విరగలా కొట్టుకుంటున్నాడు. మిగతా వాళ్ళంతా భయంతో పారిపోయారు. ఇంతలో ఆయన ఉన్నాడు సిద్ధాశ్రమంలో నుంచి. భక్తులు, ఏంటి స్వామి ఇంకా రాలేదే, తెల్లవారుతుంది అనుకుంటూ కౌదీమఠం చెప్పాడు కదా, సరే ఇంతవరకు రాలేదంటే అక్కడేదో జరిగి ఉంటుంది, ఏదో మోసం ఉంది అని వాళ్ళు పరుగు నా మఠానికి వచ్చారు. ఆ వచ్చి చూస్తే అక్కడ వీళ్ళు ఒకడు విరవల్లా కొట్టుకుని పడి ఉన్నాడు. వాళ్ళకి విషయం అర్థమైంది.
ఇదంతా సాక్షాత్తు ఆ ఈశ్వరుని యొక్క లీల. ఎటువంటి లీల? అగాధ లీల. పదాలు చూడండి, అగాధ లీల అంటే ఎంతో లోతైనగా లీలగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే సిద్ధులు ప్రశాంతంగా ధ్యానిస్తులే కూర్చుని ఉన్నాడు. ఆయన ఏం కళ్ళు తెరిచి ఏం చూడలేదు, ఆయన ధ్యానంలో ఆయన పట్టుకున్నాడు. వెంటనే ఆయనకి నమస్కారం పెట్టి, స్వామి మఠానికి వెళ్ళిపోదారండి అన్నారు. అంటే అక్కడేమో విలవలాడుతూ పడి ఉన్నాడు ఒకడు. చూడండి అక్కడ స్వామి మరి ఎలా బాధపడుతున్నాడు కదా, వాడిని విడిచి ఎలా వచ్చేది? చూడండి, ఎంతటి క్రూరత్వం ప్రదర్శించిన వారి పట్ల కూడా భగవంతునికి ఏ విధంగా దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది అనే విషయం మనకి గుర్తించాలండి. ఇక్కడ అంత విలువడుతుంది, ఇంతటి ద్రోహం చేసిన వాళ్ళే అనే భావన కూడా ఉండదు. అలా భావన అంటే వాడు నిజమైన సాధువు ఎలా అవుతాడండి? నిజమైన భగవత్ స్వరూపం ఎలా అవుతారండి? వెంటనే ఏం చేశారు? పంచాక్షర మంత్రం జపిస్తూ వాడి మీద తన అమృత హస్తాన్ని ఉంచాడు. చూడండి, మహాత్ములను అమృత హస్తము అంటారండి. అంటే భగవంతుని యొక్క హస్తము, హస్త స్పర్శ అనేది శాశ్వతమైనది. దానికి మృతం నాశనం అంటూ ఉండదు. ఎప్పుడైతే స్వామి యొక్క హస్తస్పర్శ ఆ వ్యక్తికి తగిలిందో వాడు శివశివ అంటూ లేచి సిద్ధారుడు కాళ్ళ మీద పడి తను క్షమించమని వేడుకున్నాడు. ఇదండి శివుని యొక్క అవతారం. ఎవరు? సిద్ధారుడు అనుకుంటున్నాం. శివుడి యొక్క తత్వం ఏమిటి? ఎవ్వరూ పట్టించుకోని వారిని తన చెంతకు చేర్చుకుంటాడు. అందుకే ఆయన లయకర్త అని అంటారండి. శ్మశానంలో ఎవరి స్వరూపం పెడతారు? అక్కడ శివుని యొక్క స్వరూపం పెడతారు. ఏ మహావిష్ణువుదో, ఏ బ్రహ్మదో, ఏ వినాయకుడిదో ఎవరిదో పెట్టరు. ఎందుకని? ఆ విషయం పార్వతి అడుగుతుంది. ఏంటి మీరు ఎంత బ్రహ్మాండమైన హిమాలయ ప్రాంతాలు ఎంత వదిలిపెట్టేసి నువ్వు ఆ శ్మశానంలో కూర్చుంటావంటే అప్పుడు పార్వతికి చెప్తాడు, పార్వతి, ఈ జనులంతా కూడా, ఈ మానవులందరూ కూడా జీవించున్నప్పుడు అహంకారంతో రాగద్వేషాలతో కొట్లాడుతూ దాంట్లోనే జీవిస్తూ ఆ లోకమే శాశ్వతమని సంచరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ అనేక మంది బంధువులనండి, స్నేహితులనండి ఉంటారు. వాడి ప్రాణం వదిలిన తర్వాత వాడిని అతను వదిలిపెట్టేస్తారు. చివరికి శ్మశానంలో అతడు, అయ్యో రామచంద్ర, ఏమిటి నా దుస్థితి అని భావించినప్పుడు, ఎందుకలా నువ్వు బాధపడతావు, నేనున్నానురా అని వాడికి సాంతన చేకూర్చుకోవడం కోసంగా నేను శ్మశానంలో ఉంటానని చెప్పాడు. అంటే ఏంటి? ఎదుటివాడి బాధని తను గమనించి ఓదార్పు ఇచ్చేవాడు శివుడు. తనలో లయం చేసుకునేవాడు శివుడు. అందుకని శివస్వరూపం సాక్షాత్తు ఈ సిద్ధారుడు స్వామి. అందుకని ఆ తత్వం ఈ సిద్ధారుడిలో ఉండడం వల్ల తనకు ద్రోహం చేసిన ఆ వ్యక్తి పట్ల కూడా అతని ఉద్దేశం ఎలా వచ్చేది అంటూ అతనిని కాపాడి అతన్ని క్షమించి విడిచిపెట్టాడు. కరుణా హృదయుడు సిద్ధుడు. అందుకని ఆ కరుణా సిద్ధుడు, కరుణా సముద్రుడు, కరుణా సాగరుడు, ఈ పదాలన్నీ మనం అష్టోత్తరం చదువుకుంటుంటాం భగవంతుని లీలలో. ఆ చదివినప్పుడు ఆ గుణగుణాలు అతనిలో ప్రజ్వరిల్లుతుంది. ఆ గుణాలు వాళ్ళు కరిగి ఉంటాయి. అలాగే సిద్ధుల్లో కూడా కరుణా సముద్రుడిగా ఆ ప్రాంతంలో అందరికీ కూడా
అభయదారుడయ్యాడు. అక్కడి నుంచి సిద్ధాశ్రమానికి వచ్చేసాడు. ఆ ప్రాంతంలో అజాత నాగలింగ స్వామిగా పేరు పొందిన నవలగుంద నాగలింగ యోగి ఒక గొప్ప మహాత్ముడు ఉండేవాడు. అతడు యోగిని శక్తి అవతారంగా పూజించేవారట. అతడు రాయచూరు జిల్లాలో జావళగిరి అనే గ్రామంలో పుట్టారు. ఇది చిన్న వయసులోనే ఊరిలో తిరుగుతూ అనేక మంది మహాత్ములను దర్శిస్తూ అనేక సిద్ధులు పొందిన ఉన్నత వ్యక్తిగా ఆ ప్రాంతంలో వివరించుకుంటూ ఉంటారు. అతడు కులము, మతము, జాతి అనే భేదభావం లేకుండా ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచేవాడు. ఎలా? ప్రపంచానికి తన ఉపన్యాసాల ద్వారా కాదు, తన ఆచరణ ద్వారా అందరికీ చూపించేవాడు. ఎవరు? నాగలింగ స్వామి. ఒకసారి ఆయన పల్లకులు తీసుకొని కొంతమంది బోయిలు అంటే మూసేవాళ్ళు కూర్చోబెట్టుకొని అన్ని ప్రాంతాలకి తీసుకెళ్తుండేవారు. ఎందుకంటే మహాత్ములు ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు, అందరి ప్రాంతంలోనూ జనాన్ని ఉద్ధరించాలని సంకల్పం. అలా వెళ్తున్నప్పుడు సరీఫ్ సాహెబ్ అనే ఒక ఫకీరు, ఆయన గొప్ప మహాత్ముడు. ఆ వెళ్తున్నప్పుడు ఆ పలకని పట్టి ఆపాడు వెనకల. వెంటనే ముందున్న బోయలు అంటున్నారు, ఎవరా పలకి నాపింది, ఎవరది నచ్చారు? అప్పుడు ఆ షరీఫ్ సాహెబ్ అంటున్నాడు, అతనే ఇతను, ఇతనే అతను అని సమాధానం చెప్పాడు. అతనే ఇతను, ఇతనే అతను అంటే అర్థం చూడండి. ఎవరు ఆపారు? లోపల కూర్చున్నవాడెవడో వీడేవాడు, ఇక్కడ ఆపినవాడెవడో వాడే వీడు. అంటే ఇక్కడ శరీరానికి సంబంధం లేని విధంగా ఆత్మతత్వాన్ని, ఒకే చైతన్యాన్ని అనుభూతితో వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాడు వేరు వీడు వేరు అనే భావన అక్కడ ఉండలేదు. ఈ మాట పల్లకిలో కూర్చొని నాగలింగ విన్నాడు. అంటే ఏంటి? నాగలింగప్ప వేరు కాదని వారి యొక్క భావం, మేమిద్దరం ఒకటి అని భావం. ఏమట నాగలింగప్ప అన్నాడు, ఈ సాహెబ్ గారు, ఏయ్ నాగలింగ, నువ్వు ఇట్లా పల్లకి కూర్చుని మోయించుకోవడం తగదు అంటే మహాత్ముల యొక్క సంభాషణ ఎలా ఉంటుంది చూడండి. ఇది తగదు అన్నాడు. ఎక్కింది ఎవరు, మోసేది ఎవరు చెప్పు అన్నాడు. చూడండి వాడి యొక్క పరిభాష ఎలా ఉంటుందో చూడండి. ఇంతకుముందేమో అతనే ఇతను, ఇతనే అతను అన్నాడు. ఇతడు ఎక్కింది ఎవరు, మోసేది ఎవరు అంటే నిజమైన ఆత్మతత్వం జ్ఞానం ఇక్కడ ప్రకటమవుతుంది. ఇక్కడ అదే మహాత్ములు అంటే గురువులు ఎందుకు తమ దగ్గర శిష్యులు సేవ చేయించుకుంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు గురువులకి తాము సేవ చేయించుకుంటామనే భావన వాళ్ళకు ఉండదట. ఎలా సేవ చేయించుకోవడం ఏంటి అంటే వారు గురువు గారు శిష్యుల్లో ఒకే చైతన్యమైన భావన వాళ్ళకు ఉంటుంది. ఎవరికి సేవ చేయడం? ఇప్పుడు మన శరీరంలో భాగాలు ఉన్నాయి, కుడి చేయి ఉంది, ఎడం చేయి ఉంది. కుడి చెయ్యి నేను ఈ శరీరం సహాయపడతానని కుడి చేయి అనుకుంటుందా? ఎడం చెయ్యి నేను సహాయపడతానని ఎడం చేయి అనుకుంటుందా? ఈ శరీరంలో ఒక భాగాలు ఇవి, అవయవాలన్న కన్ను, ముక్కు, నోరు, చెవి, ఇవన్నీ కలిసి ఒక శరీరం. ఈ శరీరం నుండి ఒకే ఒక ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తితోనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అట్లాగే ఇక్కడ ఎక్కింది ఎవరు, మోసేది ఎవరు? ఎక్కింది ఆ చైతన్య శక్తి, మోసేది ఆయన శక్తి, చైతన్య శక్తి. ఇక్కడ మనం రూపాలు చూస్తున్నాం, మోసేవాడు ఒకడు, మోయించుకునేవాడు ఒకడని.
ఇది చాలా అర్థం పరమార్థం చాలా దాగి ఉంటుందండి. ఈ భావాన్ని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మనం చూసే ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా వీరనే భావంతో మనం చూస్తున్నాము. ప్రకృతిలో మనము ఒక భాగమే అనే సంగతి మనం మర్చిపోతున్నాము. అది గుర్తు చేయడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. ఏది ఈ షరీఫ్ సాహెబ్ కావచ్చు, ఈ నాగలింగ మహాత్ముడు కావచ్చు. అంటే ఈ భావాన్ని లోతుగా మనం అర్థం చేసుకుని పరిశీలించుకోగలిగితే, నువ్వు చూసేంతా కలిసి నేను అని షిరిడి సాయిబాబు చెప్పింది మనకు అర్థమవుతుంది. కృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూప సందర్శించిన భావం ఏదో మనకు అర్థమవుతుంది. అంటే దీని అంతటి మూలం ఏమిటి? మనందరి వసుదైక కుటుంబము, భేదభావం విడనాడండి, అభేద స్థితిని కలిగి ఉండండి. మనమందరము ఈ పృథ్వీ మండలం వచ్చిన వాళ్ళమే. అలా అనుకున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాము. అసూయ అనేది ఉండదు, ద్వేషం ఉండదు, అహంకారం ఉండదు, ప్రతీకారం ఉండదు, పగ ఉండదు. అలా సత్యయుగాన్ని ఈ కలియుగంలో స్థాపించాలని మహాత్ముల యొక్క ఉద్దేశం. కానీ కలి మాయ, ఆ కలి మాయని దాటండి. మనకి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం, ఒక చదువుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. దానికి అడ్డం వచ్చిందంటే వెనక్కి తిరిగి వెళ్ళడమా, దాన్ని దాటుకొని ప్రయాణం సాగించాలనా? అది తట్టుకున్నాం కాబట్టి దాంతో మనం కలిసిపోతామా ఎప్పుడన్నా? అది మనం ప్రత్యేకంగా ఆలోచించుకుని రావాలండి. నదిలో ఒక నది ఉంది, ఆ నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి. సరేలే పడవలేందుకు మనకు కొద్ది గొప్ప ఈత వచ్చు కదా అనేసి నదిలో దూకాం. దూకిన తర్వాత మధ్యలో ప్రవాహ వేగం ఎక్కువైంది. మనకు అదే వచ్చే అంతో ఎంతో ఈతలో 4 రకాలు ఉంటాయి. కాకి ఈత అంటారు, ఆ ఈత అంటే ఈత అంటారు. ఆ ఈత మామూలు ఈత మనకు వచ్చు. మధ్యలోకి వచ్చిన తర్వాత అయ్యో ఎందుకు దూకాము, అనవసరంగా వచ్చామే, అందులో ఎందుకు వచ్చాము అని ఆలోచిస్తూ ఉంటామా? కాదు, ప్రాణాలకు తెగించి ఆ ఒడ్డుకు చేయాలని ప్రయత్నం చేస్తామా? ఆలోచించుకుంటే మునిగిపోతాం. ప్రాణం తెగించి ఒడ్డుకు చేరడమే లక్ష్యంగా ఉండాలి. అదేవిధంగానే కలిమాయనను తాగుతుంది అని ఆ మాయలోనే తగులుకుంటావా? లేదు, ఆ మాయ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తావా? ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. అది అడ్డు చిన్నగా చెప్పి అక్కడికి ఆగిపోతే అందులోనే మునిగిపోతాం. అందుకే ఈ మహాత్ములు, మన భారతదేశంలో ఇంతమంది మహాత్ములు మహర్షులు యొక్క అవతరణ యొక్క ఆంతర్యం అదే. అది తెలియజెప్పడం కోసం సిద్ధార్థ స్వామి చరిత్ర ద్వారా మనకి మొట్టమొదటి నుంచి దాదాపు ఇప్పటికి 63 పేజీల సారాంశం అంతా కూడా ఆయన ప్రతి గ్రామ పట్టపట్టణంలో పర్యటిస్తూ సిద్ధార్థ స్వామి ఎంతమంది ముముక్షుల్ని, ఆర్తుల్ని, అర్ధార్థుల్ని తప్పించి ముముక్షులుగా తీర్చిదిద్ది జ్ఞానులుగా వాళ్ళు ఉన్నసాగి పొందాలని ఆయన చేసిన ప్రయత్నమంతా మనం గమనించాలండి. ఈ భారతదేశం అంతా పర్యటించాడు ఆయన. కన్యాకుమారి నుంచి కాశీ వరకు, హిమాచలం వరకు అందరిలో ప్రతి ఒక్కరి ఊరి వాళ్ళ కూడా అందరిని ఉద్ధరించాలని సంకల్పంతో చేశారు. ఆ భావాన్ని మనం గ్రహించాలండి. అందుకే ఇక్కడ వాళ్ళ యొక్క సంభాషణల అంతరార్థం మనం గుర్తించాలి. దాంతో వాళ్ళిద్దరు ఏమయ్యారు? మహాత్ముడు ఏకమయ్యారు. ఇలా ఆ లీలామూర్తి నాగలింప ఇలా ఊరు తిరిగి భక్తులను ఉద్ధరిస్తూ ఉండేవారు, మహిమను చూపిస్తూ ఉండేవారు. దాదాపు 1879-80 సంవత్సరం ఉండొచ్చేమో. సిద్ధుడు మండుటెండలో ఒట్టి కాడు తడుస్తూ ఒక భక్తునింటికి వెళ్తూ ఉన్నారు. ఏదో ఒక భక్తుడు ఆహ్వానించాడు. చూడండి, మండుటెండలో పదం రాస్తాడు. మండుటెండలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అప్పుడు ఈ పలకలో వెళ్తున్నాడు ఈ నాగలింగ యోగి. వెళ్తానే ఈ సిద్ధార్థ స్వామికి దివ్యని వర్చస్సు చూసి గమగమ దిగాడు.
దిగి నువ్వు దేవతలనే మోసం చేసి కైలాసం నుంచి ఈ మానవ లోకానికి వచ్చిన మహాశివుడే ఇతడు అని కాళ్ళబడి నమస్కారం పెట్టాడు. అంటే ఏంటి ఇక్కడ అక్కడున్న షరీఫ్ సాహెబు మామూలు వాళ్ళు ఇద్దరు సమానం. వీరికన్నా అతీతుడు సిద్ధారూఢుడు, మహాత్ముల కల్లా శ్రేష్టమైన వాడు. అటువంటి స్థితిని అటువంటి వారి మహాత్ముడు అయిన నాగలేమ గుర్తించాడు. వెంటనే పాదావనం చేశాడు. అంటే షిరిడీకి గంగగిరి బాబా వచ్చినప్పుడు ఈయన ఎవరు సాయినాథుడు బుధాన కొండం నీళ్లు పెట్టుకుని మసీదుకు వస్తున్నప్పుడు ఈ పేడ గొప్పకి ఎంత రత్నం లభించింది అని అక్కడ షిరిడీ ప్రజలకి ఉద్దేశించి చెప్పాడు. అంటే ఈ గంగగిరి బాబాని షిరిడీ ప్రజలు మహాత్ముడని చింతన మొదలుపెట్టారు, సేవించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ నాగలింగప్ప మహాత్ముడని ఆయన పలకలో పెట్టి ఊరు తిప్పుతున్నారు. అక్కడ గంగగిరి బాబా ఏ విధంగా అయితే బాబాన్ని గుర్తించాడో ఇక్కడ ఈ నాగలింగ యోగి ఈ సిద్ధారూఢ స్వామిని ఆయన యొక్క దివ్య స్థితిని గుర్తించి ఆయనకి పాదావనం చేశాడు. చేసిన తర్వాత ఆ సిద్ధారూఢ స్వామి కట్టుకున్న గుడ్డ పేలికని వస్త్రాన్ని లాగాడ పారేశాడు. లాగదని 5 పెరుగులుగా చేశాడు. 5 పెరుగులు చేసి ఒకటి నిప్పులో అగ్నికన్ని అటబారేశాడు, ఒకటి గాలిలో అటబారేశాడు, ఒకటి ఆకాశాన్ని కన్నాడు, ఒకటి నీటి కన్నాడు, ఒకటి మట్టిలో ఉంచేశాడు. అంటే తను వేసుకున్న ఆ వస్త్రాన్ని ఎవరు సిద్ధారుడు వేసుకున్న వస్త్రాన్ని తీసి 5 భాగాలు చేసి పంచభూతాలకు అర్పించేశాడు. అర్పించిన తన మీద ఒంటి మీద తెల్లటి జరీసొల ఉంటే దాన్ని తీసి అత్యంత ప్రీతితో సిద్ధులకు కప్పాడు. ఈ సిద్ధుడు చూసిన తర్వాత ఏంటి ఇక్కడ కూర్చున్నది ఎవరు, నిల్చున్నది ఎవరు, సంతోషం దీన్ని కప్పుతున్నది ఎవరు, ఇది ఆయన మాట్లాడే మాట. అంటే అంతటా దైవత్వాన్ని దర్శిస్తారండి వాళ్ళు, అంతటా దైవత్వాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఇచ్చేవాడు లేదు, పుచ్చుకునేవాడు లేరు, మనం అందరం సమానమే అనే భావన మనం ఇంతకుముందే వివరించుకున్నాం. ప్రారంధానుసారం వచ్చే సుఖదుఖాలను శరీరానికి అప్పచెప్పి తాను నిజమైన ఆనందాన్ని పొందుతాడు. ఆ నిజమైన ఆనందమే ఆత్మజ్ఞానము. ఇచ్చేవాడు భగవంతుడు, తీసుకునేవాడు భగవంతుడు. ఇందులో ప్రత్యేకత అంటూ వేరంటూ ఎవరూ లేరు. ఈ భావనని మనకు అందిస్తున్నారండి. అంటే అంత తీవ్రమైన స్థితిలోకి మనం వెళ్ళలేకపోయినా కనీసం మన కుటుంబంలో, మన సమాజంలో అలా మెలగడానికి ప్రయత్నం చేద్దాము. మనం ఒకరికొకరము కూడా బంధువులు అందామా, స్నేహితులు అందామా, సహోదరులు అందామా, బంధువులు అందుకుంటామా. మనం స్కూల్లో ప్రార్థన చేస్తాం కదండి, ప్రతిజ్ఞ చేస్తాం కదండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞ. భారతీయ సహోదరులు అంటే ఒకే కడుపున పుట్టిన వాళ్ళము. ఆ భావన 2 పెదాలతో పలుకుతున్నాం, బయటికి తీస్తున్నాం. ఆ భావన లోపల ఉంచుకోమని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం అండి. ఇక్కడ అది కూర్చున్నది ఎవరు, నిల్చున్నది ఎవరు, కప్పుతున్నది ఎవరు? మరి ఈ చర్యకి అంతరార్థం, ప్రతి ఒక్కదానికి అంతరార్థం ఒకటి ఉంటుందండి. మహాత్ముల యొక్క చేష్టలు, వాళ్ళ యొక్క ఆచరణలో గుప్తంగా ఉంటాయి. ఆ గుప్తాన్ని మనం వెలికి తీయాలి. దాన్ని గుప్త ధనం అంటాం. గుప్తధనం అంటే ఏమిటి? ఎక్కడో కనిపించకుండా ఉంటుంది, తువితే లభిస్తుంది. అలాగే వారి యొక్క మాటలోని ఆంతర్యాన్ని మనం గుర్తించాలి. అది ఎవరు గుర్తిస్తారు? శ్రద్ధ ఉన్నవాడు గుర్తిస్తాడు. శ్రద్ధ లేనివాడు ఏదో పిచ్చి చేస్తూ పిచ్చి మాట అనుకుంటాడు. అందుకే వాళ్ళు గుప్తంగా ఉంచుకుంటారు, ఎవరికి అవసరం వాళ్ళు మాత్రం తీసుకుంటారని. లేకపోతే బాహటం చేసామనుకోండి, ఆ భావం చంద్రవందరైపోతుంది. దాన్ని విలువ చేసినాడు అనుకోండి,
దాన్ని జాగ్రత్తగా కాపాడి 10 మందికి అందించగలుగుతాడు. డబ్బు విలువ తెలిసిన వాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ దాన్ని సన్మార్గంలో సద్వినియోగం చేసుకుంటాడు. విలువ తెలియని వాడు ఏం చేస్తాడు? దాన్ని చిత్రవదగా ఖర్చు చేసేస్తాడు. అందుకని వాడు మహాత్ములు గుప్తంగా ఆ జ్ఞానదాన్ని ఉంచడం. దీని అర్థం ఏమిటి? అంతరార్థం ఏమిటి అంటే, పంచభూతాలతో కూడా ఈ సిద్ధుల శరీరం పంచభూతాలతో కలిసిపోయినప్పటికీ కూడా వారి కీర్తి సూర్యచంద్రులంత వరకు కూడా ప్రకాశవంతంగా వెలుగుతుందని ఉంటుందని వారి యొక్క భావం కాబోలు. అనేది మనం ఇక్కడ గుర్తించాలండి. ఇప్పుడు వెంకటస్వామి మనుగులు పడగలు అన్ను మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటి దాని అర్థం? ఆ అర్థాన్ని మనం తెలుసుకోగలగాలి. అంటే అందులో గొప్ప భావం ఇమడబడి ఉంటుందండి. ఆ విషయాన్ని మనం ఇక్కడ ప్రతి ఒక్క మహాత్ముని గుర్తించుకుంటూ రావాలి. ఇంతలోనే ఒక చమత్కారం. ఆ సిద్ధార్థ స్వామి శిష్యులంతా కూడా స్వామి కనబడలేదు, సిద్ధుల స్వామి కనబడలేదు. అంతా నాగలింపులో ఈయనే కనిపిస్తున్నాడు. అంటే స్వామి మా గురువుగారు ఎక్కడ పోయాడు, మా గురువుగారు ఎక్కడ చక్రంలో వెళ్ళిపోయారు, ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు కదా అన్నప్పుడు ఆయన అన్నాడు, నాగలింగ స్వామి, అన్ని దిక్కులా అందరిని కాపాడే సద్గురువులను నువ్వు తెలుసుకోలేదా? మీరు తెలుసుకోలేకపోతున్నారే. మీ గురువు అన్ని దిక్కులా అందరూ కాపాడే సద్గురువును నువ్వు తెలుసుకోలేకపోతున్నారే. ఆయన ఈ శరీరం ఇక్కడ ఉంటాడనుకుంటున్నారు, అన్ని శరీరాల రూపంలో ఆయన ఉంటున్నాడు అని అక్కడెవడు విసర్జనంతో బాధపడుతున్నాడు. ఇది ఆయన శరీరమే. కాబట్టి అతను రక్షించడానికి అక్కడికి వెళ్ళాడు. కాసేపు తిరిగి వస్తాడంటున్నాడు నాగలింప ఈ స్వామి. సరే అటనుకున్నప్పటికీ అక్కడే కనిపిస్తున్నాడు వీళ్ళకి. ఎవరికి? వీళ్ళ శిష్యులకి, సిద్ధార్థ స్వామి. చూడండి మహాత్ముల యొక్క చర్య ఎలా ఉంటుందో. సిద్ధుడు ఎక్కడికి బయలుదేరాడు? ఒక భక్తునికి బయలుదేరాడు కదా, అలాగే ఆ భక్తునికి బయలుదేరిపోతున్నాడు. పోతే ఆయనతో పాటు ఈ నాగలింగప్ప కూడా వారింటికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఆ ఇంటి యజమాని ఉన్ని వ్యాపారం చేసేవాడు, అంటే ఉన్ని వస్త్రాలు వ్యాపారం చేసేవాడు. అక్కడ వెళ్ళగానే అక్కడ ఉన్న ఉన్ని వస్త్రాలు అక్కడ పేదలకు పంచిపెట్టాడు. ఎవరు? నాగలింగప్ప. వెంటనే యజమాని కోపం వచ్చింది. ఏదైనా ఇది అచ్చం మల్లుడు దానం చేసినట్టుగా ఉన్నాడు, ఈయన పిలవనే లేదు, ఈయన వచ్చి నేను స్వామిని పిలిచాను, సిద్ధార్థ స్వామిని పిలిచాను, ఈయనొకడు వచ్చాడు, వచ్చి వస్త్రాలను దానం చేస్తున్నాడే అని కోపంతో కొట్టబోయాడు. వెంటనే సిద్ధులు, ఏంటయ్యాది, అలా చేయొచ్చా? సాధువులను కొడితే నీ వంశమే నాశనం అవుతుంది. నీ అదృష్టం ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన దర్శించుకునే అవకాశం నీకు కలిగింది. ఆయన దానం చేస్తున్నాడు. ఆయన దయ వల్ల నీకు పెద్ద ఇంకా ఎక్కువ ఉన్ని వ్యాపారం చేసే స్తోమత నీకు కలుగుతుంది. అంటే భగవంతుడికి ఒకటిస్తే 10 అవుతుంది అనేసి మనం బాబా చదివినాం. నేను ఒకటి తీసుకుంటే నేను 10 ఇవ్వాలని శ్రీడి సాయి చెప్పినట్టుగా భగవంతుడికి ఒకటి సమర్పిస్తే మనకి భగవంతుడి అనుగ్రహం మెండుగా దొరుకుతుంది. దాని ఉదాహరణే కుచేలుడు కృష్ణ భగవానుడికి ఒక పిడికిడి అటుకులు సమర్పించడము. సబరి ఎంగిలితో రేగు పండ్లు తినిపించడము. కాబట్టి భగవంతుడికి మనం సమర్పించే ఏ చిన్న వస్తువు కానా లేకపోతే మన మనసైనా ఆయన పరం చేస్తే మనకి మెండుగా వారికి అనుగ్రహం లభిస్తుందనే విషయం మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉడతా భక్తితో కనీసం పండు, ఫలము, పత్రో, పుష్పం తీసుకువెళ్ళడం అని ఎప్పుడైతే స్వామి చెప్పాడో ఆ నాగలింగ స్వామి పాదాలకి ఆ యజమాని నమస్కరించాడు. ఈ విధంగా మహాయోగీశ్వరు చేతనే పరమశివుని అవతారంగా కొనియాడబడ్డాడు సిద్ధార్థ స్వామి.
అలా దిశలా వ్యాపించి ఎందరో ముముక్షువులు వారి చెంతకు చేరి జ్ఞానులయ్యారు. అంటే మహాత్ముల యొక్క దర్శనము, మహాత్ముల యొక్క సేవ, మహాత్ముల యొక్క సాన్నిధ్యం, మనలో లౌకిక తలంపులు క్రమక్రమేణా తొలగబడి అత్యంత ఉన్నత స్థితికి జ్ఞానులుగా ఆ స్థితిని పొందడానికి సద్గురు యొక్క పాదశరణ్యమే మనకు శరణం అనే విషయం ఇక్కడ సిద్ధారూఢ స్వామి చరిత్ర ద్వారా మనకి భరద్వాజ మహర్షి గారు విశదీకరిస్తున్నారు. సిద్ధారూఢ స్వామి ఎవరు అంటే పరమశివుని అవతారం కొనియాడబడ్డాడు. మనం చెప్పుకున్నాం, శివుడు లయం చేసేవాడు. అందుకని సిద్ధారూఢ స్వామి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అందాన్ని తన తత్వంలో లయం చేయడానికి ఆయన చేసిన కృషి మనం గుర్తించగలిగితే మహాత్ముడి యొక్క అవతరణ త్యాగమే. ఆ ఒక్క భావనను గుర్తుపెట్టుకుంటే ఈ మనిషి యొక్క జీవితం త్యాగం ద్వారానే మన అమృతత్వం పొందగలము. త్యాగనేక అమృతత్వ మానసుకు అనే విధానాన్ని మహర్షులంతా చెప్పారు. మహర్షులే కాదండి, దేవతలు అవతారాలెత్తి ఈ భూమి మీద నడియాడిన విషయంలో కూడా ఆంతర్యం త్యాగమే. మనం దశావతారాలు చూస్తున్నాం, అనేక అవతారాల యొక్క రహస్యం చూస్తున్నాం, త్యాగమే ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క లక్ష్యం ఏమిటి? త్యాగభావాన్ని అలవర్చుకొని అమృతత్వాన్ని పొందడమే అనే విధానాన్ని తెలపడానికి సాక్షాత్తు శివుడి కైలాస దిగి వచ్చి ఇలా మహాత్ముల రూపంలో, సిద్ధుని రూపంలో ప్రకటమై మనకి దిశానిర్దేశం చేస్తున్న విషయాన్ని మనం గ్రహించి ఆ సిద్ధారూఢ స్వామి పాదారవిందాలకు నమస్కరిస్తూ మనందరం కూడా ఆయనలో లయం, ఆయనలో అంటే ఆయన యొక్క భావంలో, ఆయన యొక్క తత్వంలో లయం కావాలని, లయం చేసుకోమని ఆయన ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.